కష్టాలు మిమ్మల్ని నల్లగొడుతున్నాయా? కష్టాలు మిమ్మల్ని కృంగచేస్తున్నాయా? నాకే ఎందుకు ఇన్ని గాయాలు? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఏడుస్తున్నారా? అయితే ఈ ఒక్క మాట వినండి. ఒక శిల్పి అడవిలో దొరికినటువంటి ఒక రాతిని తెచ్చి దాని మీద ఒక సుత్తితో ఉలితో దెబ్బలు గట్టిగా కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బల నొప్పికి ఆ రాయి చాలా ఓపికగా నిలబడుతుంది. అందుకే అలా దెబ్బలు తిన్న ఆ రాయే కొన్నాళ్ళకి అందరూ నచ్చే, అందరినీ సంతోషపెట్టే విలువైన ఒక అద్భుతమైన శిల్పంగా మార్చబడుతుంది. ఈరోజు మీ జీవితంలో వస్తున్న సమస్యలు, గాయాలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని దేవుని చేతిలో ఒక గొప్ప శిల్పంగా మార్చడానికే. ఆ కష్టాల నొప్పి భరిస్తూ కూడా మీరు దేవుని స్తుతించడం మొదలుపెట్టినట్లయితే ఆ స్తుతి మిమ్మల్ని అందమైన ఆశీర్వాదపు పాత్రగా మారుస్తుంది, దేవుణ్ణి సంతోషపెట్టే పాత్రగా మారుస్తుంది, ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకునే పాత్రగా మారుస్తుంది. కాబట్టి మీరు దేవుని చేతిలో ఉన్న ఒక శ్రేష్టమైన శిల్పం. కాబట్టి ధైర్యంగా ఉండండి.